లోకితను జీవించును. మీరు ఈ ఫలమును భుజింపుడు స్వామి. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఏమి ఈ ఫలము ఎట్లా వచ్చినవా? మా అమ్మ పూర పుణ్యములు వచ్చినవి. నక్షత్రేశ్వర, అట్లే కావచ్చునయ్యా. దేవి, మనము ఒక ఉన్నది, దానిని ఒక మనుష్యుడు ఆ వటవృక్షం ఇంకెంత దూరన్నది స్వామి? దేవి, అదిగో ఆ వటరాజము, అదిగో అటు చూడము. వాడిన వాడిన తన నీడ చేత భూతకోటిని ఎంత చక్కగా పోషిస్తున్నదో చూడము. కాదు కాదు, మన నివాస చోటే బ్రహ్మాండమంతయు అంధకారవంతురమై ఎంత భయంకరముగా ఉన్నది. అయ్యో, మార్గ అయాసముచే గాఢ నిద్రావస్థ ఉన్న వీరికి ఏ వికట్లు రాలేకుండా రక్షింపబడేది కదా. అయ్యో, నేనంత ధైర్యం అవలంబించమను శుష్కోపవాస కృషి సోదిరాళ్లపై తనపై ఎదుగొంగ పరచుకొని పండుకొని ఉన్న ఈ దేవిని చూడటం వల్ల నా దుఃఖ సకలం పగుతున్నది. నేను నీకు లోకిత, నువ్వెంత అదృష్ట కీరుడమైతే సార్, నువ్వెంత అదృష్ట కీరుడమైతే ఆ మరుగుడ నుండి పెనుభూతములు అనేకములు బిల్లు గుబిలు మనకు నా మీద పని ప్రయత్నవి. అందులో ఒక పెద్దదేముడు వెలుగులాడుతూ నీ పదవి ఈ ఉండలేని
నక్షత్రేశ్వర భయపెడకము నా పతి ఆ భూత గర్భం మనిషి ఇటే వచ్చుచున్నాడు నాయన నువ్వు భయపెడకము దేవి నక్షత్రేశ్వర మీకు నిద్రాభంగం కలిగిందా? నాన్న, మా నిద్రాభంగంతో పాటు శత్రు గర్భభంగము కూడా కలిగి మీరు కుశలముగా ఉన్నారు కదా స్వామి. దేవి ధర్మదేవతమైన నీవు నా చెంతనుండా నా కుశలములకేమి కానీ నక్షత్రేశ్వర ఇంకా ఒక దామరి ఉన్నట్లున్నది. మనం ఇక్కడ చిక్కుతో నిద్రపోవచ్చు. ఎక్కడయ్యా ఏమంటున్నావు? నీకు పది పోయానే ఇంకనూ ఇక్కడ నీకు ఆ పిచాచమైనందుకు వాడు నాచి ఎక్కడ తీరినాడు కదా. వారి పరివారంలో కొన్ని మహిమాకీలు జరుగుతున్నా నా ఎదురులో పైకి అవి ఏమన్నటువంటివి అప్పుడప్పుడు బండి చక్రం మీద నలిగిన మొండి బండ పురుగు లాగునా నెచ్చరికతో చావతిదే. ఇప్పుడు మా ఆశ్రమంలో నేను ఎల్లప్పుడు మొండి ప్రాణాన్ని కావున రొమ్ము బండి భూతం స్థానమాలను చాలా పశువులాడు. అయ్యా నీకు విరికితనం ఎక్కడి నుంచి వచ్చినాయా? అది బ్రహ్మణాలకు సహజమే తెచ్చిండు. మాటి నన్ను ఎలా చేసేది అయ్యా. నా పిల్లనే నాకు రక్షిస్తున్నాయి. నువ్వేమన్నాను నా పిల్లనే రక్షిస్తున్నాయి. అయ్యా ఈ గాఢంతకారమున చెట్టిపోయింది అయ్యా. ఓరి మాయావి నా చెప్తున్నాగా ఈ వేదాంతం చెప్తున్నారుగా పిట్టపోటు పిట్టవారు తెలియజేశాడు. నన్ను ఏదో ఒక లైన్ నోట్ వేసుకోమన్నాడు. దానికి ప్రహాదేవ రుచులు కాబోలు. అయ్యా అది దయ్యం కాదయ్యా, మినుగు పురుగు. అన్నీ తెలిసిన నీకు, అన్ని తెలిసింది నీకు. ప్రాణములపై ఆశ ఎందులకు? నీవు బ్రహ్మతో కావు, నీ ప్రభావంతో కాబోలు. ఇప్పుడు వాడు కాలు చుట్టూ కాచుట్టుకున్నా నీ ప్రాణక్షణ నక్షత్రేశ్వర మన ప్రయత్నంలో ఫలాఫలం. నక్షత్రేశ్వర మన ప్రయత్నంలో ఫలాఫలము విధికి విధికి అనుకూలమై ఉండును. నాదా ఎక్కడిదా వెళుతుంది? ఏదైనా కొరిదే మన వెంట పడినట్టు భయ్యమ్మ ఎలాగున్నాడని మా అమ్మమ్మ చెప్తున్నాడు. కాదు 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 కాదు
ఈ అడవి ఎక్కడో కాలుతున్నది. అది మనల్ని కూడా దహింపదు కదా, అది మనల్ని కూడా దహింపదు భయమును భయపడదా. దహింపదయ్యా దేవి, నీ వలన కదా. నక్షత్రేశ్వర అదిగో గంగా నది. అరే
వారి